చూడండి, సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లా మీ ముఖాన్ని చూడడు, మీ హృదయాన్ని చూస్తాడు, మరియు మీ కర్మల్ని చూస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంటే మనం ఎంత అందంగా ఉన్నాం, మన ముఖం ఎలా ఉంది అనేది చూడడు, కానీ మన హృదయంలో ఏముంది అనేది చూస్తాడు, మన ఉద్దేశాన్ని చూస్తాడు. చూడండి, మనిషి చూడ్డానికి బయట ఎంత అందంగా ఉన్నా ఒకవేళ అతని హృదయంలో గర్వం, అహంకారం, ఈర్ష్య, పగ, ద్వేషం, మోసం గనుక ఉన్నట్లయితే అతను చేసినటువంటి సత్కర్మలన్నీ దైవం దృష్టిలో, అల్లా దృష్టిలో అన్ని వృధా అవుతాయి, వేస్ట్. మరోవైపు ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి అయినా, బీదవాడైనా, అందంగా లేకున్నా ఒకవేళ అతని హృదయంలో దేవుని పట్ల భయం, ప్రజల పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి ఆ దైవం దృష్టిలో, అల్లా దృష్టిలో అందరికంటే గొప్పవాడు. కాబట్టి మంచి మనసు ఉండాలి, నిజాయితీ ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. చేసే ప్రతి పని మంచి ఉద్దేశంతో చేయాలి.